ఆనాడు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా ఉన్నది. కానీ మిగిలినటువంటి మిత్రపక్షాలను మద్దతు కూడగట్టేటటువంటి ప్రయత్నం ఏమీ చేయలే. ఎట్లయినా వీగిపోతుంది, మేము అనుకూలమని ఒక మాట చెప్పి పక్కకు తప్పుకుంటే సరిపోతుందని చెప్పింది. ఆ తర్వాత 98లో మళ్ళొక్కసారి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దానికంటే 1998 నుంచి 2003 వరకు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారు ఇనిషియేట్ చేసి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఆనాడు కూడా ఏ ఆర్జేడీ అయితే, ఏ ఎస్పీ అయితే, ఇండైరెక్ట్గా ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మహిళలకు వ్యతిరేక పార్టీలో ఆయా పార్టీలే ఆనాడు కూడా మహిళా బిల్లును వ్యతిరేకించి బిల్లు పాస్ కాకుండా చేసినాయి. ఒక దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎవరితోటైతే అంటగాకుండా తిరుగుతుందో, ఎవరినైతే మిత్రపక్షంగా భావిస్తుందో వాళ్లను వెంట పెట్టుకొని ఇవాళ మహిళా బిల్లు మరొకసారి కాకుండా చేసిందో, అటువంటి ఆర్జేడీ ఎంపీ 1998లో సురేంద్ర ప్రకాష్ యాదవ్ డైరెక్ట్గా పార్లమెంట్లో స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి బిల్లు ప్రతులను తీసుకొని ముక్కలు ముక్కలు చేసి ఆనాడు భారతీయ మహిళల ఆకాంక్షలను, భారతీయ మహిళల గౌరవాన్ని విసిరేసినటువంటి ఆర్జేడీ నాయకుడు. అట్లాంటి పరిస్థితిలో అటువంటి ఆర్జేడీతో మిత్రపక్షంగా ఈనాటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది వాళ్లకున్నటువంటి చిత్తశుద్ధి. ఐకే గుజరాల్ గారు ప్రవేశపెట్టినాడు, పరిస్థితి అట్లనే ఉన్నది. తర్వాత 2004 నుంచి 2014 దాకా 10 సంవత్సరాలు యూపీఏ గవర్నమెంట్ ఉన్నది. ఒక మహిళ శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నారు. వారు చైర్పర్సన్గా ఉన్న నాడు రాజ్యసభలో మొదట మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిండ్రు. ప్రవేశపెడితే రాజ్యసభలో పాస్ అయింది బిల్లు. బహుశా వాళ్ళు ఊహించి ఉండరు, రాజ్యసభలో బిల్లు పాస్ అవుతుందని ఊహించి ఉండరు. పెట్టిండ్రు. పెడితే రాజ్యసభలో బిల్లు పాస్ అయితే 2010లో రాజ్యసభలో బిల్లు పాస్ అయిన తర్వాత లెక్కకైతే తెల్లారే లోక్సభలో పెట్టాలి. తెల్లారే లోక్సభలో పెట్టి బిల్లుని పాస్ అయ్యేటట్టు చేసి మహిళలకు రిజర్వేషన్ 2014లో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయలే. 2010 నుంచి 2014 దాకా 4 సంవత్సరాలు లోక్సభలో కాంగ్రెస్ పార్టీ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టలేదు అని మేము అడుగుతున్నాం. 4 సంవత్సరాలు ప్రవేశపెట్టలే. ఇది తెలంగాణ ప్రజలందరూ, భారతీయ మహిళలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు పెట్టలేదు అంటే, పెడితే బిల్లు పాస్ అవుతుంది. వాళ్ళదే ప్రభుత్వం, మిగిలిన పార్టీలు వాళ్ళ మిత్రపక్షాలే. వాళ్ళు రాజ్యసభలో ఆల్రెడీ వాళ్ళు పెట్టినటువంటి బిల్లు పాస్ అయింది. తెల్లారి లోక్సభలో పెడితే కూడా పాస్ అవుతుంది. బిల్లు పాస్ అయితే మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి ఈ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అనేటువంటి అంశానికి వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ తమ మిత్రపక్షాలు 2010 నుంచి 2014 దాకా మహిళా బిల్లుని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయకుండా సమయాన్ని జారిపోయేటట్టు చేసినాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. 2014 తర్వాత మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకవేళ కరోనా రాకుండా ఉండుంటే జనాభా లెక్కలు, సెన్సెస్ కూడా ఎప్పుడో అయిపోయేది, డీలిమిటేషను ఇంకో రకంగా అయ్యేది కావచ్చు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో 2023లో మహిళా బిల్లు ప్రవేశపెట్టినాడు. ఆనాడు మూకుమ్మడిగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పిండ్రు. అయితే ఆ రోజు ఉన్నటువంటి యాక్ట్లో ఇవాళ అడుగుతున్నారు, ఆనాడు బిల్లుకి సపోర్ట్ చేసి ఇవాళ డీలిమిటేషన్ జరిగి సీట్ల సంఖ్య పెరిగితే మహిళలకు ఎక్కువ అవకాశం వస్తుంది కాబట్టి ఇవాళ మేము ఈ బిల్లుని అపోజ్ చేస్తున్నాము, మీరు డీలిమిటేషన్కి మహిళా రిజర్వేషన్కి సంబంధం పెట్టకండి అని అంటున్నారు. కానీ నేను ఒక ప్రశ్న సూటిగా కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నా, ప్రజలు, మహిళలు కూడా కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం ఎట్లా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. 2023లో మహిళా బిల్లులో ఏముంది, ఆనాడు చేసినటువంటి చట్టంలో ఏమున్నది, నేను ఒకసారి మీకు చదివినిపిస్తా. ఆ రోజు
334 ఆర్టికల్ ప్రకారం the provisions of the constitution relating to the reservation of seats for women in the House of the People, the Legislative Assembly of a state and the Legislative Assembly of the National Capital Territory of Delhi shall come into effect after an exercise of delimitation is undertaken for this purpose after the relevant figures for the first census taken after commencement of the Constitution. 106th Amendment, 106వ Amendment ప్రకారం Constitution Act 106th Amendment 2023 have been published and shall cause to have effect on the expiration of a period of 15 years from such commencement. ఇది ఆ రోజు చేసినటువంటి చట్టంలో ఉన్నటువంటి అంశం. దాని అర్థం మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని బిల్లు పాస్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి సెన్సెస్, దాన్ని ఆధారంగా జరగబోయేటటువంటి డీలిమిటేషన్ జరిగిన తర్వాతనే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వబడతాయి అని. ఆ రోజు వాళ్ళు ఓటేసినటువంటి బిల్లులో కూడా డీలిమిటేషన్ను జత చేసే మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి అంశం ఉన్నది. ఆ రోజు ఆ అంశం ఉన్నది కాబట్టి వాళ్ళు ఓటేసినారు. బిల్లు పాస్ అయిన తర్వాత ప్లేట్ ఫిరాయించారు. బిల్లు పాస్ అయిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మహిళా పక్షపాతి ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మహిళలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజర్వేషన్ అమలు చేస్తుంది కాబట్టి దీన్ని అడ్డుకోవాలనేటువంటి విధానంతో 2025లో కాంగ్రెస్ పార్టీ పిల్లి మెడలకు గంట కట్టాలి కదా. ఎందుకంటే అక్కడుండి రాహుల్ గాంధీ గారు మాట్లాడితే వాళ్లకు అక్కడ నార్త్ ఇండియాలో ఇబ్బంది అవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి మెడల గంట కట్టి 2025కు ఆడ స్టాలిన్కి ఒప్పందించి దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలతో కలిసి ఒక సమావేశం పెట్టిపిచ్చి ఆ సమావేశంలో చాలా క్లియర్గా చెప్పినారు. ఏమని అంటే డీలిమిటేషన్ అనేటువంటిది జనాభా ప్రాతిపదికన జరగడానికి మేము ఒప్పుకోము, అలా జరిగితే మా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని మొదలుపెట్టిండ్రు. ఇది కొత్త కథ. ఇది ఎందుకు మొదలుపెట్టిండ్రు అంటే డీలిమిటేషన్ జరిగితే మహిళలకు రిజర్వేషన్ ఇస్తారు. వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంది? మహిళా రిజర్వేషన్ను అడ్డుకోవాలా. మహిళా రిజర్వేషన్ను అడ్డుకునడం కొరకు డీలిమిటేషన్ జరిగితే మాకు అన్యాయం జరుగుతుంది అని ఒక కొత్త ఆర్గ్యుమెంట్ని బిల్డప్ చేయడం మొదలుపెట్టిండ్రు. ఆనాడు కూడా ఈ 5 పార్టీలు ఆ రోజు 2025లో చెన్నైలో పెట్టినటువంటి సమావేశంలో ఎవరెవరున్నారు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు డిఎంకే అధ్యక్షులు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు స్టాలిన్ గారు ఉన్నారు. కేరళ సీఎం పినరయి విజయ్ గారు ఉన్నారు. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ గారు ఉన్నారు. కర్ణాటక కాంగ్రెస్ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు ఉన్నారు. వీరంతా కలిసి కూర్చొని మాట్లాడి ఒక ప్రపోజల్ పెట్టినారు. ఏం ప్రపోజల్ పెట్టినారు? ఆనాడు వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు పెట్టేటటువంటి ప్రపోజల్ని కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చెయ్యది అని అనుకున్నారు, పరిశీలించరు అని అనుకున్నారు. అనుకొని జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే మాకు అన్యాయం జరుగుతుంది, మీరు దక్షిణాది రాష్ట్రాలకు ఉత్తరాది రాష్ట్రాలకు సమానమైనటువంటి నిష్పత్తిలో సీట్లను పెంచాలి, అప్పుడు మాకు ఇబ్బంది లేదు. అక్కడెంత పర్సంటేజ్ ఇక్కడెంత పర్సంటేజ్ ఉన్నాయో భవిష్యత్తులో కూడా ప్రోరేటా పద్ధతిలో అక్కడ అంతే పర్సంటేజ్ పెరగాల, ఇక్కడ అంతే పర్సంటేజ్ పెరగాలి అని ఒక కొత్త డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చినారు. అటు ఆ డిమాండ్ను కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకొని ఇవాళ ఒక కొత్త ప్రాతిపదికతోటి ముందుకు రావటం జరిగింది. మొత్తం భారతదేశం అంతా కూడా జనాభా ప్రాతిపదికన కనుక జరిగితే ఒకవేళ 2026 సెన్సెస్నే కనుక పరిగణలోకి తీసుకుంటే నిన్న మొన్న జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్, వారు కూడా చాలా స్పష్టంగా కొన్ని లెక్కలు మనకు చెప్పడం జరిగింది. పార్లమెంట్లో అమిత్ షా గారు 50% ప్రోరేటా పద్ధతిలో పెరిగితే ఎంత పెరుగుతాయో చెప్పడం జరిగింది. నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం కనుక చూసుకుంటే ఇవాళ మనకు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 17 లోక్సభ స్థానాలు 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన కనుక తీసుకుంటే మనకు ఆ 17 నుంచి 14 అవుతాయి, 3 స్థానాలు తగ్గుతాయి. అదే మనం
కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్నటువంటి 50% ఫార్ములా ప్రకారం గనుక పెంచుకుంటే తెలంగాణలో సీట్లు 26కు పెరుగుతాయి. అంటే 3 తగ్గే కాడి నుంచి 9 సీట్లు పెరిగే కాడికి వస్తాయి. పెరిగినటువంటి 9 సీట్లు మహిళలకు కేటాయించబడతాయి. ఇది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మహిళలకు చేసినటువంటి న్యాయం. తెలంగాణ ప్రజలకు లోక్సభ స్థానాలు పెంచి మహిళలకు ఆ సీట్లు కేటాయించాలి, ఉన్న సీట్లు ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండాలి అని తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, చేసినటువంటి ఒక ప్రతిపాదన. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 25 స్థానాలుంటే 2026 జనాభా ప్రాతిపదికన కనుక తీసుకుంటే ఆ స్థానాలు 20కి తగ్గుతాయి. అదే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచన ప్రకారం చేస్తే ఆ స్థానాలు 38కి పెరుగుతాయి. కర్ణాటకలో ఇప్పుడున్నటువంటి 28 స్థానాల్లో 2026 సెన్సెస్ ప్రకారం చేస్తే ఆ స్థానాలు 26కు పడిపోతాయి. అదే ఇవాళ 50% ఫార్ములా తీసుకుంటే 42కు పెరుగుతాయి. తమిళనాడులో ఇప్పుడున్నటువంటి 39 స్థానాలు 2026 జనాభా లెక్కలు కనుక చేస్తే అవి 39 నుంచి 29కి తగ్గుతాయి. అదే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 50% ప్రోరేటా ఫార్ములా ప్రకారం 59కి పెరుగుతాయి. కేరళలో 20 నుంచి జనాభా లెక్కల ప్రకారం తీస్తే 13కు తగ్గుతాయి. కానీ 50% ప్రోరేటా ప్రకారం తీస్తే 30కి పెరుగుతాయి. ఆల్ ఓవర్గా మొత్తం సౌత్ ఇండియా ఈ 5 రాష్ట్రాలు కనుక తీసుకుంటే 543 స్థానాల్లో మనకు 129 ఉన్నాయి. మనకు ఉన్నటువంటి శాతం 23.76%. రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం 50% సీట్లను పెంచితే మనకు రాబోయేటటువంటి స్థానాలు 816.